'అన్‌బే డయానా' మూవీ సోనీ లీవ్‌లో తెలుగు డబ్బింగ్‌తో స్ట్రీమింగ్ అవుతుంది. మరి రొమాంటిక్ కామెడీ ఫ్యామిలీ డ్రామా జోనర్‌లో వచ్చిన మూవీ ఎలాగుందని డీటెయిల్‌గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మూవీలో స్టోరీ లైన్ గురించి సింపుల్‌గా చెప్పాలంటే, ఒక కన్సర్వేటివ్ తెలుగు ఫ్యామిలీకి చెందిన అబ్బాయి కంప్లీట్లీ డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్ అండ్ మైండ్ సెట్ ఉన్న ఒక ఫ్రీ స్పిరిటెడ్ ఆంగ్లో ఇండియన్ అమ్మాయితో లవ్‌లో పడతాడు. కానీ వీళ్ళ రిలేషన్‌షిప్స్ మధ్య ఫ్యామిలీ వాల్యూస్, ట్రెడిషన్స్, కల్చర్స్ అండ్ పర్సనల్ చాయిసెస్‌కి సంబంధించిన డిఫరెన్సెస్ క్రియేట్ అవుతాయి. ఈ డిఫరెన్సెస్‌ని హీరో ఎలా హ్యాండిల్ చేశాడు, వీళ్ళ రిలేషన్షిప్ ఎక్కడికి వెళ్ళింది అనేదే మూవీలో మెయిన్ స్టోరీ. ఇంకా ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే, మూవీ స్టార్టింగ్లో చెన్నై పెరంబూర్ బ్యాక్ డ్రాప్ని చాలా న్యాచురల్గా ఎస్టాబ్లిష్ చేశారు. లోకల్ అట్మాస్ఫియర్, క్యారెక్టర్స్ అండ్ ఫ్యామిలీ సెటప్తో స్టోరీ ప్లెజెంట్గా స్టార్ట్ అవుతుంది. మన హీరో పారి ఒక ఆర్థోడాక్స్ తెలుగు ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ నుంచి వచ్చిన అబ్బాయి తన మదర్ క్యారెక్టర్లో రోజా గారు ట్రెడిషన్స్ అండ్ ఫ్యామిలీ వాల్యూస్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చే పర్సన్గా కనిపిస్తారు. మరో పక్క హీరోయిన్ రమ్య రంగనాథన్ క్యారెక్టర్ కంప్లీట్లీ డిఫరెంట్. తను మోడర్న్గా ఫ్రీ స్పిరిటెడ్గా ఉండడంతో హీరో క్యారెక్టర్కి ఆపోజిట్ పర్సనాలిటీలా అనిపిస్తుంది. వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ అండ్ లవ్ ట్రాక్ ఫస్ట్ హాఫ్లో మూవీకి మెయిన్ అట్రాక్షన్గా ఉంటుంది. పెరంబూర్ లోకల్ అట్మాస్ఫియర్, కలర్ఫుల్ విజువల్స్ అండ్ లైట్ హార్టెడ్ మూమెంట్స్తో స్టార్టింగ్ పోర్షన్స్ చాలా స్మూత్గా నడుస్తూ ఉంటాయి. కానీ రిలేషన్షిప్ సీరియస్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత క్యారెక్టర్స్ మధ్య ఉన్న కల్చర్ అండ్ ఫ్యామిలీ డిఫరెన్సెస్ని స్టోరీ ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇక్కడ మూవీ కొన్ని ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్స్ని క్రియేట్ చేసిన హీరో క్యారెక్టర్ని రాసిన విధానం కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుంది. తన డిసిజన్స్ వెనుకున్న ఎమోషనల్ రీజన్స్ని కంప్లీట్గా ఎస్టాబ్లిష్ చేయకపోవడం వల్ల కొన్ని సిచ్యువేషన్స్లో ఆడియన్స్కి హీరోతో కనెక్ట్ అవ్వడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అయినా ఫస్ట్ హాఫ్లో కామెడీ, ఫ్యామిలీ డ్రామా అండ్ రొమాంటిక్ మూమెంట్స్ డీసెంట్గా వర్కౌట్ అవ్వడంతో ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ ఓకే పర్లేదు అనే టైప్లో అనిపిస్తుంది. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేసరికి మూవీ గ్రాఫ్ అనేది కొంచెం అప్ అండ్ డౌన్ గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో ఎస్టాబ్లిష్ చేసిన రిలేషన్షిప్ అండ్ ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్స్ ని కంటిన్యూ చేస్తూ స్టోరీ ముందుకు వెళ్తుంది. కానీ ఇక్కడ స్క్రీన్ ప్లే కొంచెం ప్రీటబుల్ గా అనిపించే ప్లేసెస్ చాలానే ఉన్నాయి. మెయిన్ స్టోరీని ఇంట్రెస్టింగ్ గా కంటిన్యూ చేయడానికి కొన్ని అడిషనల్ సబ్ ప్లాట్స్ అండ్ క్యారెక్టర్ ట్రాక్స్ ని ఇంట్రొడ్యూస్ చేశారు. కానీ అవి మెయిన్ ప్లాట్ లో స్ట్రాంగ్ గా కనెక్ట్ అవ్వకపోవడం వల్ల ఫేసింగ్ అనేది చాలా స్లోగా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ లో మిడ్ పోర్షన్స్ లో ఎంటర్టైనింగ్ అండ్ ఎమోషనల్ ఇంపాక్ట్ రెండు కొంచెం వీక్ గా అనిపిస్తాయి. అలాగే హీరో క్యారెక్టర్ డిసిజన్స్ కూడా కొన్ని సిచ్యువేషన్స్ లో మనకి చాలా ఇరిటేటింగ్ గా అనిపిస్తాయి. బట్ మూవీ కంప్లీట్ గా డల్ అయిపోదు. లాస్ట్ పర్సన్ కి వచ్చేసరికి కామెడీ అండ్ కన్ఫ్యూజన్ బేస్డ్ సిచ్యువేషన్స్ తో మళ్ళీ ఎంటర్టైన్మెంట్ పికప్ అవుతుంది. ఎస్పెషల్లీ సపోర్టింగ్ క్యారెక్టర్స్ అండ్ కామెడీ పెర్ఫార్మెన్సెస్ వల్ల ఫైనల్ స్టేజ్ కంపారిటివ్లీ బెటర్ గా అనిపిస్తుంది. ఇంకా పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, ఈ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ చేతన్ గారు. తన ఎక్స్ప్రెషన్స్, డైలాగ్ డెలివరీ అండ్ కామెడీ టైమింగ్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. సపోర్టింగ్ క్యారెక్టర్ అయినా స్క్రీన్ మీదకి వచ్చిన ప్రతిసారి చాలా బాగా ఎంటర్టైన్ చేస్తారు. ఇంకా పారి అండ్ రమ్య లీడ్ పెయిడ్స్ కింద తమ రోల్స్ కి తగ్గట్టుగా డీసెంట్ గా పెర్ఫార్మ్ చేశారు. రోజాగా స్ట్రిక్ట్ అండ్ ఆర్థోడాక్స్ మదర్ క్యారెక్టర్ లో కన్వీనియన్స్ గా కనిపించారు. మిగతా సపోర్టింగ్ క్యాస్ట్ వాళ్ళందరూ వాళ్ళకి ఇచ్చిన రోల్స్ వాళ్ళు న్యాయం చేశారని చెప్పొచ్చు. టెక్నికల్ గా చూస్తే పెరంబూర్ లొకేషన్స్ అండ్ లోకల్ అట్మాస్ఫియర్ ని క్యాప్చర్ చేసిన సినిమాటోగ్రఫీ ఫ్రెష్ గా అనిపించింది. మ్యూజిక్ అండ్ బీజిఎం కూడా మూవీ టోన్ కి బాగా సెట్ అయింది. కానీ ఎడిటింగ్ సైడ్ లో కొన్ని అన్నెసెసరీ పోర్షన్స్ ని ట్రిమ్ చేసి ఉంటే సెకండ్ హాఫ్ లో అనేది ఇంకా టైట్ గా ఉండేది. ఇంకా ఓవరాల్ గా ఈ మూవీ ఎలా ఉందని అడిగితే, నాకైతే బిలో యావరేజ్ గా అనిపించింది. కాన్సెప్ట్ అండ్ బేసిక్ సెటప్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నా ఎగ్జిక్యూషన్ అండ్ రైటింగ్ లో కొన్ని ఇష్యూస్ ఉండడం వల్ల మూవీ ఫుల్ పొటెన్షియల్ అనేది రీచ్ అవ్వలేదు. ఫస్ట్ హాఫ్ డీసెంట్ గా ఉంటుంది. సెకండ్ హాఫ్ లో ఫేసింగ్ కొంచెం డ్రాప్ అయింది. కానీ చేతన్ గారు కామెడీ అండ్ లాస్ట్ పోర్షన్స్ లో వచ్చే ఎంటర్టైన్మెంట్ వల్ల మూవీ కంప్లీట్లీ డిసప్పాయింట్ చేయదు. సో ఎక్స్పెక్టేషన్స్ ని తక్కువ పెట్టుకుని చూస్తే టైంపాస్ గా ఒకసారి ట్రై చేయొచ్చు. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా లేదని అంటే కొన్ని డబుల్ మీనింగ్స్ డైలాగ్స్ ఉన్నాయి. ఫ్యామిలీతో కలిసి చూడడానికి కొంచెం అన్కంఫర్టబుల్ గా అనిపించవచ్చు. సో మాక్సిమం సింగిల్ గా చూడడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు ఆల్రెడీ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలానే ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై.